రాష్ట్రంలో దేశంలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా చేయడానికి ఎన్నో అవగాహన సదస్సులు, ర్యాలీలు, చర్చలు నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా కృషి చేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మధ్యన వారధిగుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు చేరవేరుస్తూ చట్టాలపైన అవగాహన పరుస్తూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో చట్టాలపైన ప్రజలను చైతన్యపరుస్తూ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకు గాను నాకు ఉత్తమ జాతీయ సమాచార కార్యకర్త అవార్డు అవ్వడం నాకు చాలా సంతోషాన్ని నింపింది. మరింత ఉత్సాహంతో పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్ సహకారంతోనే ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎలక్షన్ సమయంలో ప్రతి ఎన్నికలలో అది పార్లమెంట్ కావచ్చు, శాసన మండలి కావచ్చు, శాసనసభ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ప్రతి ఎన్నికలలో కూడా ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా ఓటర్ల శాతం పెంచేటందుకు ఓటర్లపైన అవగాహన సదస్సులు, ర్యాలీలు, సదలు, సమావేశాలు కళాశాలలో, యూనివర్సిటీలలో, అదేవిధంగా ప్రతి ఎన్నికలలో కూడా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కృషి చేయడం జరిగింది. అదే కాకుండా ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి సిబిసి లా పైన కూడా ప్రచారం చేస్తూ ఇటీవలే శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రావు సార్ చేత కూడా అవార్డు అందుకోవడం జరిగింది. వారు కూడా గత ఎన్నికల్లో కంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేశాం. ఎక్కువ శాతం సిబిసి లా పైన కేసులు బుక్ చేసి ఇటు ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్తూ వారికి కూడా తెలంగాణకు మంచి ఓటింగ్ శాతం పెంచేలా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వాళ్లకు సిబిసి ల్యాబ్ ద్వారా కేసెస్ బుక్ చేసే విధంగా వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రజలకు మధ్యన వారధిగుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు చేరవేరుస్తూ చట్టాలపైన అవగాహన పరుస్తూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో చట్టాలపైన ప్రజలను చైతన్యపరుస్తూ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకు గాను నాకు ఉత్తమ జాతీయ